ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిసియేట్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే, తాను ఏది మాట్లాడినా కూడా గాలి మాటలు మాట్లాడరు. ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు చేయరు. ఏది మాట్లాడాలన్నా పేపర్ పట్టుకుంటారు. ఆ పేపర్‌లో డేటా ఉంటది. ఇన్ఫర్మేషన్ ఉంటది. డేట్ ఉంటది. సోర్స్ కూడా ఉంటది. దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ ఏ సంస్థ చెప్పిందో, ఏ ప్రెస్టీజియస్ సంస్థ చెప్పిందో, ఏ నివేదిక చెప్పిందో ఉంటది. అందులో ఉన్న డేటా ఏంటో ఉంటది. ఇన్ఫర్మేషన్ ఏంటో ఉంటది. ఆ డేట్లుంటాయి. ఎవ్రీథింగ్ పట్టుకొని మాట్లాడతారు. ఎవ్రీథింగ్ పట్టుకొని ట్వీట్ చేస్తారు, పోస్ట్ చేస్తారు. యాక్చువల్‌గా లీడర్స్ అనబడే వాళ్ళు ఇలాంటి అర్థవంతమైన చర్చలు, అర్థవంతమైనటువంటి అంశాల చుట్టూ ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి. కళ్ళార్పకుండా అబద్ధాలు, ఏదో గాలి మాటలు చెప్పేసి జనాన్ని మాయ చేయడము, ఈ విధంగా చేయడం అనేది ఏ విధంగానూ మంచిది కాదు. జనానికి బహుశా కొన్నిసార్లు అవే నచ్చడం బాధాకరం. తాజాగా కూడా కాగ్ నివేదికనే పట్టుకొని 2025 ఏప్రిల్కి సంబంధించి కాగ్ నివేదిక అప్లోడ్ చేసినటువంటి అంశాలను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పడిపోతుంది, ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోతుంది అని ప్రతిదీ కూడా నీట్గా పోస్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, మరోసారి కాగ్ నివేదికను పట్టుకొని కూడా 2023, 24తో అంటే 24తో పోల్చుకుంటే ఏప్రిల్ 25 ఏప్రిల్ ఏ విధంగా ఉంది అని. జిఎస్టీ రెవెన్యూస్ ఇంక్లూడింగ్ షేర్ ఇన్ సిజిఎస్టీ ఏప్రిల్ 2025 3,849 కోట్లు. అదే ఏప్రిల్ 2024 4,577 కోట్లు. 2024 ఏప్రిల్లో 4,577 కోట్లు అంటే 2025కి వచ్చేసరికి 3,800 కోట్లు. ఎక్కడైనా ఎంతో కొంత పెరగాలి కదా, తగ్గుతుందా? ఒక అమరావతిలో కాంట్రాక్టర్లకు ఇచ్చే ఆ సొమ్ము డబ్బులు మాత్రం బాగా పెరుగుతుంది. ఎక్కడైనా రాష్ట్రం కనీసం పెరుగుతుందా, తగ్గుతుందా? ఏకంగా -15%. ఏవైనా ఇప్పుడు జిఎస్టీ రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ 2025 ఏప్రిల్ మంత్కి 2,652 కోట్లు. అదే 2024లో 3,499 కోట్లు. ఇక -24% డౌన్ అయ్యాయి. లెక్కలు అఫీషియల్గా నివేదికలు అప్లోడ్ చేశారు ఆయన. చాలా డేటా అప్లోడ్ చేశారు. నేను చెప్పేది అదే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా, అథెంటికేటెడ్గా సోర్స్ పట్టుకొని క్లియర్గా పోస్ట్లో కూడా చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు ఆయన. ఏప్రిల్ 2025 fiscal performance indicates further distress. The CAG uploaded the monthly key indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the state finances. On 1st May, the government made a press release suggesting that the net GST allocations of the state government for the month of April 25 had been the highest since the introduction of GST at 3,354 crores. Technically, net GST will be subsequent to all adjustment. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మాయా మర్మాల్లో చేస్తూ ఉన్నారు. The figures released by the CAG for the month of the April 2025 convey the real picture. The state GST revenues for the first month of the financial year demonstrated contractions to the tune of 24.20. మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ డే. In April 2025 when compared with April 2024. 25 ఏప్రిల్తో పోలిస్తే 24 ఏప్రిల్తో పోలిస్తే 25 ఏప్రిల్ -24.2% మైనస్లలో ఉంది. As soon as the CAG figures have become public, the government mischievously makes one more press release suggesting that even in May month, the GST revenues were at record high. In this press release, they make a mention that in April 2025, the central government deducted 796 crores on account of adjustment of advanced apportionment from IGST. So GST revenues have come down. Advance apportionment of IGST is accounted for under minor head 110 and is part of SGST under major head 0006 of government accounts. This is regular process and net GST revenues would be arrived at after accounting for all this adjustment. తగ్గిపోతున్నాయి,
ఆ తగ్గిపోతున్న ఫిగర్ చూపించకుండా రకరకాల అదిగో ఇక్కడ ఇది అడ్జస్ట్ చేసుకున్నారు, అది అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు, ఇవన్నీ కలిపేసి మా దాంట్లోనే టాప్ అని చెబుతున్నారు. కానీ ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా ఎప్పుడూ ఉండేటివే. అవన్నీ తీసేసిన తర్వాతనే నెట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టించి లెక్కలు చెబుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ లెక్కలు జనం ముందుకు తీసుకొని వచ్చారు. చాలా క్లియర్ కట్గానే తన ట్వీట్లో కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఏ విధంగా మైనస్లైనా, ఏ విధంగా రాష్ట్రం ఇట్లా అయిపోయింది అని మొత్తం డేటా, నేను అదే చెప్పాను కదా, డేటా ఉంది, సోర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా క్లియర్ పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన.